పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. క్రికెట్ మైదానంలో ఆవేశం తప్పు కాదు, కానీ అది హద్దులు దాటితే కెరీర్కే ప్రమాదం. ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశి విషయంలో కనిపిస్తోంది. శ్రీలంక పర్యటనలో భాగంగా జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి పాలవడం ఒక ఎత్తైతే ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. ఈ ఘటనతో అందరి దృష్టి వైభవ్ ప్రవర్తనపై పడింది. మ్యాచ్ ముగిసిన వెంటనే మైదానంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైభవ్ సూర్యవంశిని ఉద్దేశించి లంక ఆటగాళ్లు కొన్ని వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన పరిస్థితి చేయి దాటింది. లంక ఆటగాడు తోసేయడం, దానికి బదులుగా వైభవ్ కూడా హెచ్చరికలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ ఆటగాడు డిక్వేలా జోక్యం చేసుకుని ఇద్దరిని శాంతింపచేయడంతో గొడవ సద్దుమణిగింది. అయితే మైదానం వీడే సమయంలో కూడా 15 ఏళ్ల వైభవ్ లంక ఆటగాడు వైపు చూస్తూ వింత సైగలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఈ విషయంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయి. అయితే ఇది అధికారిక అంతర్జాతీయ మ్యాచ్ కాకపోవడంతో ఐసీసీ పెద్దగా స్పందించకపోవచ్చు. మ్యాచ్ రిఫరీ మాత్రం వైభవ్పై భారీగా జరిమానా వేసే అవకాశం ఉంది. ఇక బీసీసీఐ ఈ విషయాన్ని అంత సులభంగా వదిలేసే అవకాశం లేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి తరచుగా క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి వైభవ్కు గట్టి వార్నింగ్ అందే అవకాశం ఉంది. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశి ఇది ఊహించని మలుపు. 16 మ్యాచ్ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఈ కుర్రాడు తక్కువ కాలంలోనే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఆసియా గేమ్స్, ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లకు ఎంపికై తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. కానీ ప్రస్తుతం శ్రీలంక ట్రై సిరీస్లో వైభవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. 3 మ్యాచ్ల్లో కేవలం 69 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉన్న వైభవ్ ఇప్పుడు ఈ వివాదంతో మరింత చిక్కుల్లో పడ్డాడు. సోషల్ మీడియాలో అభిమానులు వైభవ్ ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 15 ఏళ్ల వయసులోనే ఇంతటి దూకుడు పనికిరాదని, కొంచెం ఓపికగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు. టీ20, వన్డే ఫార్మాట్లలో రాణించాలంటే పరిణితి చాలా అవసరమని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఆరంగేట్రం చేయడానికి ముందే ఇలాంటి వివాదాలు చోటు చేసుకోవడం అతని కెరీర్పై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా ఈ ఉదంతం నుంచి పాఠం నేర్చుకుని మైదానంలో తన ఆటతోనే సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైభవ్పై ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళు బీసీసీఐ తీసుకునే నిర్ణయంపై ఉన్నాయి. ఈ యువ క్రికెటర్ తన తప్పును సరిదిద్దుకొని మళ్లీ ఫామ్లోకి వస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.